1380 నుండి 1422 వరకు ఫ్రాన్స్ని పాలించిన కింగ్ చార్లెస్ అనే రాజుకి ఒక వింతైన మానసిక వ్యాధి ఉండేది. ఆ రాజు తన శరీరం అంతా కూడా గ్లాస్తో తయారు చేయబడిందని ఫీల్ అయ్యేవాడు. తనని ఎవరైనా ముట్టుకుంటే పగిలిపోతానేమోనని ఎవరిని తనని ముట్టుకొనిచ్చేవాడు కాదు, దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఎక్కువగా కదిలితే తాను పగిలిపోతానేమోనని చాలా గంటల పాటు కదలకుండా అలాగే కూర్చునేవాడు. గట్టిగా గాలి వేస్తే పక్కకు పడి ముక్కలైపోతానేమోనని భయంతో ఎప్పుడూ కిటికీలు మూసించేవాడు. ఎప్పుడూ కూడా మందంగా ఉండే పెద్ద పెద్ద దుప్పట్లను చుట్టుకుని ఉండేవాడు. ఒకవేళ ఎక్కువ దూరం కదలవలసి వచ్చినప్పుడు తన శరీరానికి ఏమీ తగలకుండా ఉండడం కోసం ఒక ఇనుముతో చేసినటువంటి పంజరంలాగా ఉండే ఒక డ్రెస్ని వేసుకునేవాడు. కొన్ని నెలల పాటు బట్టలు మార్చడం కానీ స్నానం చేయడం కానీ చేసేవాడు కదట. ఈ వింత మానసిక వ్యాధిని గ్లాస్ డెల్యూజన్ అని అంటారు. ఎవరైనా సరే తమ ఇంట్లో చెత్త ఉంటే బయట పడవేయాలనుకుంటారు. కానీ స్వీడన్ దేశం మాత్రం పక్క దేశాల్లో చెత్తని వాళ్ళ దేశానికి తెచ్చుకుంటుంది. ఎందుకంటే స్వీడన్ దేశం చెత్తని రీసైకిల్ చేయడం, చెత్త నుండి ఎనర్జీని జనరేట్ చేయడంలో నెంబర్ 1. ఎంత అంటే వాళ్ళ దేశంలో ఉండే దానిలో 99.5% చెత్తని రీసైకిల్ చేస్తారు. చివరికి వాళ్ళ దేశంలో ఉన్న చెత్త సరిపోక పక్క దేశాల నుండి చెత్తని దిగుమతి చేసుకుని మరీ రీసైకిల్ చేస్తుంది. అలా ఈ దేశం నార్వే మరియు యూకే నుండి ప్రతి సంవత్సరం 25 లక్షల టన్నుల చెత్తని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న సన్ గ్లాసెస్ అనేవి 12వ శతాబ్దంలో చైనాలోని కోర్టులో ఉండే జడ్జిలు వాళ్ళ తీర్పు చెప్పేటప్పుడు తమ ఫేస్లోని ఎక్స్ప్రెషన్లు ముందున్న వారికి కనపడకుండా, అలాగే ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి ఎవరి వైపు తీర్పు చెప్పబోతున్నారో కనిపెట్టకుండా ఉండడానికి ఈ సన్ గ్లాసెస్ని ఉపయోగించేవారు. మీకు తెలుసా, అడల్ట్ కంటెంట్ సైట్ల కంటే కూడా రిలీజియన్ సైట్ల నుండే 3 రెట్లు ఎక్కువగా వైరస్, మాల్వేర్ అటాక్ జరగడానికి అవకాశం ఉందట. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో అర్బన్ ఫారెస్ట్ స్ట్రాటజీ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఆ నగరంలో ప్రతి చెట్టుకి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. అలా మొత్తం నగరంలో 77,000 చెట్లకి ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి. మీరు ఇక్కడ ఉన్న వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ ఈమెయిల్ అడ్రస్ ఉన్న ప్రతి చెట్టు కూడా దీనిలో కనిపిస్తుంది. ఈ చెట్లలోని రకాలను బట్టి, అంటే ఆ మొక్కకి ఉండే వయసు, అది ఆరోగ్యంగా ఉందా లేదా ఎండిపోయి ఉందా అనే దానిని బట్టి వాటికి కలర్స్ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు పెట్టారంటే, ఎవరి ఇంటి దగ్గరలో అయినా ఒక చెట్టు కొమ్మ విరిగిపోయినా, లేదా చెట్టు పడిపోయినా, లేదా ఎండిపోతున్నా ఆ చెట్టుకి ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే డైరెక్ట్గా ఆ మెయిల్ సిటీ కౌన్సిలర్కి వెళ్తుంది. ఈ విధంగా చెట్లను ఈజీగా ట్రాక్ చేయడానికి లేదా సమస్యను ఈజీగా పరిష్కరించడానికి ఈ విధంగా పెట్టారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఈ చెట్లకి లవ్ లెటర్స్ రాస్తున్నారట. అలా సంవత్సరానికి కొన్ని వేల ఈమెయిల్స్ ఈ చెట్లకి వస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఆ చెట్లకి ఈమెయిల్స్ పంపాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మెయిల్స్ పంపవచ్చు. స్పేస్లోకి వెళ్ళడం అంటే ఎంత రిస్క్తో కూడుకున్నదనేది మనందరికీ తెలిసిందే. అందుకే అపోలో 11లో చంద్రుడి మీదకి వెళ్ళడానికి రెడీ అయిన 3 ఆస్ట్రోనాట్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించిన ఆ 3 ఆస్ట్రోనాట్స్ ఒక పని చేశారు. అపోలో 11కి సంబంధించిన కొన్ని వందల పోస్ట్ కార్డుల మీద వాళ్ళ సంతకాలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళ ఆటోగ్రాఫ్కి చాలా విలువ ఉంటుంది కాబట్టి కనీసం వాటిని వేలంపాట్లో అమ్మితే ఆ వచ్చిన డబ్బు తమ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని ఆలోచించారు. కానీ అదృష్టం కొద్దీ వాళ్ళకేమీ అవ్వకుండా తిరిగి వచ్చేశారు. కాకపోతే వాళ్ళు అప్పుడు పెట్టిన ఆటోగ్రాఫ్కి ఇప్పుడు వేలంపాటలో సుమారుగా 20 లక్షలు ఇచ్చి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. కొన్ని పెళ్లిళ్లలో చూస్తే పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్కి వెనకాల వైట్గా క్లాత్ పొడుగ్గా ఉంటుంది. దీనిని వెడ్డింగ్ వీల్ అని అంటారు. సాధారణంగా మనం చూసేవే చాలా పొడుగ్గా ఉంటాయి. వాటిని వాళ్ళు వెనకాల ఈడ్చుకుంటూ వస్తుంటారు. అలాంటిది మరియా పరస్కేవా అనే మహిళ తన పెళ్లికి ఏకంగా 6,962.6 మీటర్ల పొడవున్న వెడ్డింగ్ వీల్ని ధరించింది. అంటే దాని పొడవు సుమారుగా 63 ఫుట్బాల్ ఫీల్డ్లతో సమానం. ప్రపంచంలో అత్యంత పొడవైన వెడ్డింగ్ వీల్ని ధరించిన మహిళగా ఈమెకి గిన్నిస్ బుక్ రికార్డు కూడా దక్కింది. పాండా. ఈ జంతువు మనందరికీ తెలిసిందే. సినిమాలలో, లోగోస్లోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి పాండా కూడా చైనా దేశానికి చెందిందే. ప్రతి పాండా మీద చైనా ప్రభుత్వానికి అధికారం ఉంది. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా పాండా కావాలంటే చైనా నుండి అద్దెకు తెచ్చుకుని ఆయా దేశాల్లో జూలలో ఉంచుకుంటారు. అలా ఒక పాండాకి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు అద్దె చెల్లించాలి. ఒకవేళ వాటికి ఏదైనా పిల్ల పుడితే ఆ పిల్లకి సెపరేట్గా మళ్ళీ 3 కోట్ల రూపాయల బేబీ ట్యాక్స్ పే చేయాలి. ఈ విధంగా చైనా వాళ్ళు పాండాలతో బిజినెస్ చేస్తున్నారు.
మనకి లోన్స్ తీసుకోమని బ్యాంక్స్ నుండి, రీఛార్జ్ ఆఫర్స్ చెప్పడానికి టెలికాం నుండి ఇలా రకరకాల కస్టమర్ కేర్ కాల్స్ వస్తూ ఉంటాయి. అవి మనకు చిరాకు తెప్పిస్తుంటాయి, కానీ మనం ఏం చేయలేం. కానీ బ్రిటన్కి చెందిన ఈ వ్యక్తి తనకి వస్తున్న కంపెనీ కాల్స్కి విసిగి చెంది తన పేరును పలకడానికి కొంచెం ఇబ్బంది పడేలా ఉండాలని తన పేరుని ఇదిగో ఈ విధంగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు టెలికాలర్స్ తమ దగ్గర ఉన్న లిస్టులో ఈ పేరుని చూసి ఎలా పలకాలో తెలియక తన పేరుని స్కిప్ చేస్తారని అతని ప్లాన్. ఆ పేరుని ఎలా పలకాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అతను పెట్టిన వీడియోని చూడండి. Price. Keep saying that. Price. ఈజిప్ట్ని పాలించిన రెండవ పెపీ రాజుకి తన మీద ఈగలు వాలితే చాలా చిరాకు వచ్చేది. అందుకోసమని ఎప్పుడూ కూడా ఒక సేవకుడు తన ఒంటి నిండా తేనె రాసుకుని ఆ రాజు పక్కనే ఉండేవాడు. దానివలన ఆటోమేటిక్గా దగ్గరలోని ఈగలన్నీ కూడా తేనె పూసుకున్న ఆ సేవకుడి శరీరం మీదే వాలేవి. ఇంత పెద్ద మన ఇండియా మొత్తం మీద ఇండియన్ స్టాండర్డ్ టైం అనే ఒకే ఒక టైం జోన్ ఉంది. కానీ మన దేశం కన్నా చిన్నగా ఉండే ఫ్రాన్స్కి 12 టైం జోన్స్ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందంటే ఫ్రాన్స్కి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల దాని టెరిటరీస్ అంటే భూభాగాలు ఉన్నాయి. వాటన్నిటి వలన ఫ్రాన్స్కి అన్ని టైం జోన్స్ సాధ్యమైంది. ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉన్న దేశం ఇదే. ఇక ప్రపంచంలోనే ఎక్కువ భూభాగం ఉన్న రష్యాకి 11 టైం జోన్స్ ఉన్నాయి. రష్యాలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఉదయం 8 గంటలకి వాకింగ్ చేస్తూ ఉంటే అదే రష్యాలో మరొక వ్యక్తి రాత్రి 11 గంటలకి నిద్రపోతూ ఉంటాడు. మన భూభాగం అంతా కూడా కొన్ని ముక్కలుగా విడిపోయి ఉంటుంది. వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. అయితే మనకు తెలియదు కానీ ఈ ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి. ఎంత వేగంగా కదులుతాయంటే మన చేతి గోళ్ళు ఎంత వేగంగా పెరుగుతాయో అంత వేగంగా ఇవి కదులుతాయి. అలా కదలడం వల్లనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచపటం ఈ విధంగా ఉంది. లేకపోతే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఓల్డ్ మ్యాప్ వేరే విధంగా ఉండేది. సాధారణంగా పర్ఫెక్ట్గా టై కట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది స్వీడన్కి చెందిన ఒక మ్యాథమెటిషియన్ మ్యాథ్స్ అల్గారిథంను ఉపయోగించి టైని 1,77,147 విధాలుగా కట్టుకోవచ్చని కనిపెట్టాడు. ఈ భూమి మీద చెట్లు, జంతువులు, పక్షులు, సముద్ర జీవులు ఇలా కొన్ని లక్షల జాతుల జీవులు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కేవలం 1% మాత్రమే. ఈ భూమి మీద బ్రతికిన అన్ని జాతులలో 99% జాతులన్నీ రకరకాల కారణాల వల్ల అంతరించిపోయాయి. కేవలం 1% మాత్రమే మిగిలింది. అదే మన ముందున్న ఈ పక్షులు, జంతువులు అన్నీ కూడా. కానీ ఇక్కడ బాధపడవలసిన విషయం ఏమిటంటే కేవలం మనిషి ఈ నేచర్ని పాడు చేస్తున్న కారణంగా రోజుకి సుమారుగా 150కి పైగా జాతుల జీవులు అంతరించిపోతున్నాయట. ఈ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనాలో జరిగిందని మనం ఒక ఫ్యాక్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అది 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ దానికన్నా ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ నీటిలో ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ ఏకంగా 8 సంవత్సరాల పాటు ఉంది. ఎలా అంటే లండన్ నుండి ఇండియాకి ఏమైనా షిప్లు రావాలంటే అట్లాంటిక్ సముద్రం ద్వారా సౌత్ ఆఫ్రికా మొత్తాన్ని చుట్టుకుని ఇండియాకి రావాలి. ఇది చాలా ఎక్కువ దూరం అవ్వడం వల్ల ఎక్కువ డబ్బు, టైము ఖర్చు అయ్యేది. అదే షిప్ సూయజ్ కాలువ ద్వారా రెడ్ సీ నుండి వచ్చి అరేబియన్ సముద్రం ద్వారా ప్రయాణిస్తే సుమారుగా 8,900 కిలోమీటర్ల దూరం తగ్గి చాలా టైం సేవ్ అయ్యేది. కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్ట్కి దాని పక్కనే ఉన్న ఇజ్రాయెల్కి పడేది కాదు. వాటి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుందా అన్నట్లు ఉండేది. 1967 జూన్ 5వ తేదీన వివిధ దేశాలకు చెందిన 15 కార్గో షిప్లు సూయజ్ కాలువ దగ్గరకు ఎంటర్ అయ్యాయి. అక్కడి నుండి దాని ద్వారా రెడ్ సీలోకి వెళ్ళడానికి 12 గంటలు టైం పడుతుంది. సరిగ్గా అవి సూయజ్ కాలువలోకి ఎంటర్ అయిన సమయంలో సడన్గా ఆ 2 దేశాల మధ్య యుద్ధం రావడంతో ఆ 2 దేశాలు సూయజ్ కాలువ యొక్క ఎంట్రీని, ఎగ్జిట్ని రెండింటిని క్లోజ్ చేస్తాయి. అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వివిధ దేశాలకు చెందిన షిప్పుల్లో ఉండే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి గేమ్స్ ఆడుకోవడం, పార్టీలు చేసుకోవడం, షిప్లకు మెయింటెనెన్స్ చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. చివరికి మళ్ళీ జూన్ 5, 1975న అంటే సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత ఆ 2 దేశాల మధ్య గొడవలు సద్దుమణిగాక సూయజ్ కాలువ ఓపెన్ అవడంతో ఆయా షిప్పులన్నీ మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాయి. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ టైం తీసుకున్న ట్రాఫిక్ జామ్లలో ఒకటిగా దీనిని చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకరేజ్ అయినటువంటి అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే మీకు స్టాక్ మార్కెట్లో సరైన నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయకండి. ముందుగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి.
ఒకవేళ సరైన అనుభవం లేనివారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది, అది కూడా తక్కువ అమౌంట్ మాత్రమే. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.